హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిత్య వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిండి చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీగా ఇంట్లోనే 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి. మనకు టైం లేనప్పుడు ఇది ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా తింటారండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేస్తానండి. సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసానండి. చూడండి, ఇక్కడ నేను శనగపప్పు కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎండుమిర్చి వేసేసాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి బాగా వేగాక ఇందులోకి మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇందులోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ టర్మరిక్ కూడా వేసేసి కలపండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ అండ్ బెండకాయలు, ఇవి కూడా వేసేసి బాగా కలపండి. సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. వేసాక హై ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీడియం అండ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. నేను ముందుగా టామరిండ్ అయితే నానబెట్టి ఉడబోసి పెట్టుకున్నానండి. అదైతే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి కావాలంటే, లేదంటే పర్లేదు, ఇలానే ఉంచుకోవచ్చు. వీటిని బాగా మసలేంత వరకు అలాగే ఉంచాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అయితే తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలపండి, ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. ఉండలు ఉంటే ఇంత బాగోదు. సో మెత్తగా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మసులుతూ ఉన్నప్పుడు మనం ఇప్పటిదాకా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమం మొత్తం ఇందులో వేసేయాలండి. కొంచెం పల్చగానే ఉండాలి, చూసుకోండి, ఎందుకంటే మసలాక మొత్తం గట్టిపడిపోతుందండి. సో ఇలా పల్చగా ఉండేలాగా చూసుకోండి. ఇలా మసలాక ఒక 5 మినిట్స్ వరకు మసలబెట్టండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.